అంతకుముందు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కూడా 400 ఎకరాలు ఇవ్వడం జరిగింది ఇదే ప్రాంతంలో. సో ఇదంతా కూడా డిఫెన్స్ క్లస్టర్ లాగా మారిపోతుంది. వచ్చే నెల 15న రాజ్నాథ్ సింగ్ గారు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. అవకాశం ఉంటే అప్పుడు వారి చేత వర్చువల్గా ఇనాగ్రేషన్ కూడా చేయించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. జియోఎంఎస్ నెంబర్ 2 INC డేటెడ్ 17/1/22 ప్రకారం సెంచురీ ఫ్లై బోట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ పేరు సెంచురీ ప్యానల్ లిమిటెడ్గా మార్చడానికి SIBP సిఫార్సు మేరకు ఆమోదం. అంటే పేరు మార్చుకోవడానికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, దాన్ని కూడా క్యాబినెట్కి వచ్చింది. వీరవాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్కు చేసిన భూమి కేటాయింపు రద్దుకు SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు గతంలోనే వీళ్ళ బస్సెస్ తయారు చేస్తారనుకుంటాను, వీరికి ల్యాండ్స్ అన్ని అలాట్ చేసి టైంలో ఇంప్లిమెంట్ చేయలేదనే ఉద్దేశంతో ఆ అలాట్మెంట్ని రద్దు చేయడం జరిగింది. అంటే ల్యాండ్ ఒకసారి చెప్తాను. అంటే ప్రభుత్వం ఈ కేటాయింపుల్ని ఏదో పందారం చేస్తున్నట్టు కాకుండా మానిటర్ చేస్తూ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మానిటర్ చేస్తూ ఎవరికైతే ల్యాండ్స్ అలాట్ కాబడ్డాయో ఆ ల్యాండ్స్లో ఉద్దేశించిన పరిశ్రమలు స్థాపించబడుతున్నాయా లేదా, ఆశించిన స్థాయిలో పెట్టుబడి, ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన జరుగుతుందా లేదా అని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ మానిటర్ చేస్తుందని చెప్పేసి తెలియజేయడం. 120 acres అనంతపూర్ డిస్ట్రిక్ట్ 2017లో అలాట్ చేశారు ఇది. సో తర్వాత వచ్చిన ప్రభుత్వం మూలంగానో లేకపోతే ఏ కారణంతోనో కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. బహుశా వేరే చోట, ఎందుకంటే వీళ్ళకి మంచి ఆర్డర్సే ఉన్నాయి, కాకపోతే గత ప్రభుత్వంలో వారికి మరి ఏమైనా ఇబ్బంది అయిందో ఏమో తెలియదు, కానీ ప్రాజెక్ట్ డిలే అయిపోయిన కారణంతో ఈ ల్యాండ్ని వదిలేసుకుంది. అనకాపల్లి జిల్లా సిరపపల్లి విలేజ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్కు భూమి విలువ చెల్లింపు కోసం ప్రారంభం 9 రోజులు గడువు మించి 15/4/2026 వరకు వడ్డీ లేదా అదనపు ఛార్జీలు లేకోకుండా గడువు పొడిగింపుకు SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. అంటే భారత్ డైనమిక్స్ అక్కడ ఒక యూనిట్ పెట్టాలని చెప్పేసి ప్రతిపాదిస్తే 90 రోజుల్లో అమౌంట్ చెల్లించాలి. అది చెల్లించకపోవడం వల్ల వడ్డీ చేస్తారు కాబట్టి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కాబట్టి వారికి ఎటువంటి అదనపు ఛార్జీలు లేకోకుండా ప్రోత్సాహకాలు పొడిగిస్తానికి పల్నాడు జిల్లా బెల్లంకొండ తహసీల్ ఎమ్మాజీగూడెంలో ఈంధన ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ 200 KLPD గ్రీన్ఫీల్డ్ గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ యూనిట్కు పౌడర్ రేట్లకు బదులు APCRDA ఛార్జీలు ఎట్ పార్, అంటే APCRDA ఛార్జీలకు సమానంగా ఛార్జీలు ఫీజులు వసూలు చేయడానికి SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. ఇదేంటంటే కొన్ని ప్రాంతాల్లో పంచాయతీలు ఏదైనా ఇండస్ట్రీ పెడతానికి వెళ్తే అది ఒక ఆదాయ వనరుగా భావించి కానివ్వండి, లేకపోతే రకరకాల కారణాలతో చాలా ఛార్జీలు ఎక్కువగా వేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కంపెనీ కూడా రిప్రజెంట్ చేసింది. సో CRDA ఏదైతే ఛార్జ్ చేస్తుందో అదే ఛార్జీల్ని అక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు కూడా డిస్కస్ చేసి కేబినెట్లో పంచాయతీలు కూడా APCRDA ప్రకారం ఛార్జ్ చేయాలని ఏదైనా ఒక గైడ్లైన్స్ పాస్ చేస్తే బాగుంటుందో కూడా చూడమని చెప్పేసి చెప్పారు. UDAలో కూడా UDA అంటే మిగతా ప్లేస్ అన్నింటిలో కూడా ఎక్కడైనా సరే అది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, ఎవరైనా కానీ ఎట్ పార్ విత్ APCRDA ఛార్జెస్. ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఒక పాలసీ ప్రకారం వెళ్ళాలనేది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా. SIBP సిఫార్సు మేరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్కు తిరుపతి జిల్లా తాడ మండలం మాంబట్టులో APIC ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 2 ప్లాట్ నెంబర్ 10, 11, 12A అండ్ 13Aలో స్ప్రై డ్రైడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన కోసం 233.73 కోట్ల పెట్టుబడి మరియు 100 మంది ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన సామర్థ్యం. అదేవిధంగా రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చిత్తూరు జిల్లా సంతీపురం చేమనపల్లిలో ఆగ్రో ఫుడ్ ఇన్నోవేషన్ జోన్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన కోసం 989 కోట్ల పెట్టుబడి మరియు 2 ఫేజెస్లో 450 మందికి ఉద్యోగాల కల్పన సామర్థ్యం.
ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్యాకేజీ విస్తరణతో సహా ఈ రెండింటికి పాలసీ ప్రకారం ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విశాఖపట్నం చిన్నగడిలో శ్రీమతి పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీ మరియు స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం పూర్తి చేయడానికి జూన్ 2027 వరకు గడువు పొడిగింపుకు ఆమోదం తెలిపింది. అంటే వీరికి ఏదో అకాడమీ, స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి గతంలోనే ఇవ్వటం జరిగింది. తను 15 కోట్ల పెట్టుబడితో దీన్ని డెవలప్ చేస్తూ ఉంది సింధు గారు. కాకపోతే రకరకాల సమస్యలతో లేదా వారికి ఉన్న పర్సనల్ సమస్యలతో ఇది నిర్మాణం డిలే అయింది. సో దీనికి టైం లిమిట్ 2026 దాకా, మార్చి దాకా పెట్టినట్టున్నారు. సో ఎట్ ఆర్ రిక్వెస్ట్ దాన్ని జూన్ 27 దాకా పొడిగించడం జరిగింది. 27 వరకు ప్రపోజ్ చేశారు. బట్ ఆమె మాత్రం 28 వరకు కావాలని అడిగింది. 28 వరకు కూడా ఆమోదించింది. 3 acres. ఎండాడు కాదు, మధురోడు, చిన్నగంజాము. అంటే ఎప్పుడో ఇచ్చారు. అంటే ఆమె అకాడమీ కొంత ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 24-29 కింద పబ్లిక్ ప్రైవేట్ కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా వారసత్వ కట్టడాలు మరియు ప్రదేశాల పరిరక్షణ, నిర్వహణ మరియు ప్రోత్సాహాల కోసం రాష్ట్రంలో అడాప్ట్ ఏ మాన్యుమెంట్ పాలసీ అమలుకు ఆమోదం తెలిపింది. ఏంటంటే మన దగ్గర చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి, లైక్ కొండపల్లి కిలా, హైదరాబాద్లో గోల్కొండ. సో ఇటువంటి వాటన్నిటికీ కూడా ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అడాప్ట్ చేసుకుని వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. అంటే అవి డిటరేట్ కాకుండా, అంటే శిథిలం కాకుండా ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని దశాబ్దాలు మన భావితరాలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రత్యేక క్వాలిఫికేషన్ కలిగిన సంస్థలకి ఈ మెయింటెనెన్స్ అప్పచెప్పడం జరిగింది. ఇండివిజువల్స్ కూడా ఇస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన కూడా వచ్చింది. దాన్ని కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అది ఆర్కియాలజీయే కదా ఇవన్నీ కూడా. ఎస్. ఇప్పుడు గోల్కొండ, కొండపల్లి అంటే ఆర్కియాలజీకి సంబంధించినవి కదా. అవన్నీ కూడా ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కిందే ఉంటుంది. కానీ కట్టడాలు డిటరేట్ కాకుండా, అంటే గవర్నమెంట్ మెయింటెనెన్స్లో కొంత తప్పులు జరగవచ్చు, కొంత ఆలస్యం జరగవచ్చు. దాని మూలంగా భవిష్యత్ తరాలు వీటిని కోల్పోకూడదనే ఉద్దేశంతో వీటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తానికి పెద్ద పెద్ద సంస్థలు, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేయొచ్చు. గవర్నమెంట్ వల్ల కాదు, బెటర్గా చేయటానికి. భవిష్యత్తు తర వల్ల కాక నేను అన్నా, మీరు చేయండి, మీరు చూడండి, నేను అన్నానేమో వల్ల కాకని. నేను అన్నది ఏంటంటే భవిష్యత్ తరాలకి మెరుగ్గా అందుబాటులో ఉంచడం కోసం మన వారసత్వాన్ని చేయలేక కాదు. నేను ప్రైవేట్కి ఎందుకు ఇస్తాం? మనం ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు ఇంకా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి వాళ్ళ టర్న్ ఓవర్లో కొంత పర్సంటేజ్ ఖర్చు పెట్టాలి. ప్రభుత్వ ఖర్చులు పెట్టుకోకుండా ఆ ఖర్చులతో వాటిని మెయింటైన్ చేస్తానికి ఇస్తున్నాం. ఎస్, ఆర్కియాలజీ నిబంధనలకు అనుగుణంగానే ఇవి చేస్తారు. అవేమి ఆ కట్టడాలను కానీ వాళ్ళకి అప్పచెప్పడం అవి ఏమి ఉండదు. మెయింటెనెన్స్కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని వినియోగించుకుంటూ దానికి ఆమోదం తెలిపాము. ఇది అడాప్ట్ ఏ మాన్యుమెంట్ పాలసీ, కొత్త పాలసీ తీసుకొచ్చింది. టీటీడీ ప్రైవేట్కి ఎప్పుడు ఇవ్వలేదు? టీటీడీ ప్రైవేట్కి ఇచ్చారు. అవును, అది ఏదో ఎవరో వార్త పుట్టించుంటారేమో కానీ టీటీడీ ఎప్పుడు ఆ ప్రతిపాదనలో లేదు. తిరుపతి జిల్లా కలెక్టర్ 9/4/2026 లేఖ ప్రకారం భవన నిర్మాణ అనుమతుల తేదీ నుండి 30-36 నెలల్లో ఫేజ్ 1, ఫేజ్ 2 పూర్తి చేయడానికి అనుగుణంగా దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెసెస్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం అభ్యర్థన మేరకు 400 కోట్ల పెట్టుబడి నిబద్ధతకు అనుగుణంగా మొత్తం భూమికి షరతుల మేరకు సేల్ డీడ్, అంటే వీళ్ళు అక్కడ 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ కాంప్లెక్స్ లాగా డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఉంది. అయితే టైం లిమిట్ పెట్టి 30 నుంచి 36 మంత్స్ లోపల, అంటే 3 years లోపల వాళ్ళు పూర్తి చేసే విధంగా సేల్ డీడ్ని అడ్వాన్స్ సేల్ డీడ్ తయారు చేయడానికి ఆమోదం తెలిపింది. ఒకవేళ 30-36 మంత్స్లో చేయలేకపోతే దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకునే కండిషనల్ సేల్ డీడ్ తయారు చేయబడుతుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కంచేడు గ్రామం ఆవని బ్రాండ్ కింద 5 స్టార్ రిసార్ట్ అభివృద్ధి కోసం మెసర్స్ సన్రే
గ్రీన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కు భూమి మరియు ప్రోత్సాహకాలు అందించడానికి ఎస్ఐబిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఒంగోలు చదలవాడలో రాడిసన్ బ్రాండ్ కింద ప్రీమియం 5-స్టార్ హోటల్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం మెసర్స్ రవిప్రియ హాస్పిటాలిటీస్ LLPకు ప్రోత్సాహకాలు ఏదైతే ఆల్రెడీ పాలసీ ఉందో టూరిజం పాలసీ దాని కింద ఈ ప్రాజెక్ట్కి ఆమోదం తెలిపింది. విజయవాడలో GS రాజు రోడ్ రైతు బజార్ను ఆధునిక పుష్పాల మార్కెట్గా మార్చడానికి ఆమోదం తెలిపింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి PPP పద్ధతిలో ఆధునిక పుష్పాల మార్కెట్ నిర్మాణం మరియు నిర్వహణ కోసం ఫ్లవర్ మార్కెట్ యాజమాన్యుల వర్తక సంఘం విజయవాడకు రైతు బజార్ భూమిని లీజు పద్ధతిలో కేటాయించడం జరిగింది. ఇదేంటంటే మనకి మన PW గ్రౌండ్స్ దగ్గర ఇంతకుముందు రైతు బజార్ ఉండేది. సో అక్కడ ఆ కాంప్లెక్స్ అంబేద్కర్ గారి విగ్రహం అవన్నీ కడతాం మూలంగా డిఫరెంట్ ప్లేసెస్కి ఈ రైతు బజార్లు షిఫ్ట్ చేయబడ్డాయి. ఈ రోడ్లో GS రాజు రోడ్లో ఏదైతే పెట్టారో అక్కడ రైతులు రాకపోవటం కానివ్వండి, లేకపోతే అక్కడ మార్కెట్ లేకపోవటం కానివ్వండి, కనీసం రెంట్స్ కూడా రావట్లేదు. దాదాపు 90 లక్షలు ఇంత ఖర్చు పెట్టారు. ప్రతి సంవత్సరం 15 లక్షలు 20 లక్షల ఆదాయం ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం 4-5 లక్షలు వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకని ఈ ఆధునిక పుష్పాల మార్కెట్గా మార్చడానికి ఆ ఫ్లవర్ మర్చెంట్ అసోసియేషన్ అందరూ కూడా ముందుకొచ్చి దానికి మార్చుకోవడానికి లీజుకు తీసుకున్నారు. సమాచార మరియు పౌర సంబంధాల శాఖలో ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 డార్క్ రూమ్ అటెండర్ పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో RPS 2022 ప్రకారం 44,570 1,27,480 స్కేల్లో ఒక చీఫ్ ఫోటోగ్రాఫర్ పోస్ట్ రెగ్యులర్ ప్రాతిపదికన సృష్టించడానికి ఆమోదం తెలిపింది. ఈ చీఫ్ ఫోటోగ్రాఫర్ ఏంటంటే VVIP ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వీటన్నిటికి కూడా ఫోటో మొత్తం రికార్డ్స్ మెయింటైన్ చేయటం అంతా కూడా చేయటం. అదేవిధంగా INPRలో ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు అవుట్ సోర్సింగ్లో అపాయింట్ చేసుకోమని చెప్పేసి కూడా వారు సమ్మతించడం జరిగింది. ఇరిగేషన్ జలవనరుల అభివృద్ధి ఇంజనీర్ల మధ్య సీనియారిటీ వివాదాలు పరిష్కారం కాకపోవడం వల్ల శాఖలో పరిపాలనా అవసరాలు తీర్చడానికి ఫెయిర్ షేర్ ప్రాతిపదికన 58 మంది అర్హులైన డిప్యూటీ ఈఈలుగా అడ్హాక్ పదోన్నతి కల్పించడానికి అనుమతి ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దీని మూలంగా ఏంటంటే ఈ రెగ్యులర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్దేశంతో వాళ్ళు ప్రోత్సహించే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అనంతపురం జిల్లాలో పిఏబిఆర్ రైట్ కెనాల్లో కిలోమీటర్ 4.21 నుండి కిలోమీటర్ 4.28 వరకు CC రిటైనింగ్ వాల్ నిర్మాణ పని పిఏబిఆర్ రైట్ కెనాల్కు నీరు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన పని కావడంతో నామినేషన్ పద్ధతిన ఏదైతే వర్క్ అప్పగించారో దానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. SPSR నెల్లూరు జిల్లా దక్కిలి అల్లూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పని సవరించిన అంచనా 679.2 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. CENTRTGP తిరుపతి వద్ద GMS నెంబర్ 16 డేటెడ్ 9/3/2018 310 కోట్ల పరిపాలన అనుమతి అంతర్భాగంగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్కు వ్యతిరేకంగా ఇంతకు ముందు మంజూరైన 293.89 కోట్లు అసలు సాంకేతిక మంజూరుకు బదులుగా ఈ సవరించిన అంచనా అంటే 2018లోనే ఈ ప్రాజెక్ట్స్ అన్ని శాంక్షన్ అయినా కూడా గత ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేయటం మూలంగా ఈ రాష్ట్రం పడుతున్న నష్టం అని చెప్పేసి తెలియజేయాలి. ఇప్పుడు ఆ 218 కోట్లు ఏదైతే ఇంతకుముందు శాంక్షన్ చేశారో అది 310 కోట్లకి ఎస్టిమేషన్ పెరిగిపోయినాయి. సో ఆ పని రైతుల అవసరం కాబట్టి తప్పకుండా టేకప్ చేయాల్సిన. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ తీసుకున్న, చింతలపూడి ప్రాజెక్ట్ తీసుకున్న ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఆపేయటం మూలంగా ఇప్పుడు అదనపు ఖర్చుతో అదే ప్రాజెక్ట్ని నిర్మించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను.